నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. మళ్ళీ షాక్ ఇచ్చిన బంగారం ధర. ఒక్క రోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ సిల్వర్ రేట్స్. బంగారం వెండి ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి. గోల్డ్ సిల్వర్ రేట్స్ అంతు చిక్కట్లేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు సులభంగా తెలుసుకోండి. కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి. వెండి ధరది అదే పరిస్థితి. సిల్వర్ రేట్ రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెట్టాలా లేక వెండి కొనాలా అనే డైలమాలో ఉన్నారు. భారీగా పెరిగిపోతున్న ధరలు చూసి గోల్డ్, సిల్వర్ వైపు మరికొందరు అస్సలు చూడట్లేదు. డిసెంబర్ 22 హైదరాబాద్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర అంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1100 రూపాయలు పెరిగి నిన్న 1,34,180గా ఉన్న ధర ఇవాళ 1,35,280కి చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం అంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,000 రూపాయలు పెరిగి నిన్న 1,23,000గా ఉన్న రేటు ఇవాళ 1,24,000కు చేరింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 820 రూపాయలు పెరిగి నిన్న 1,640 రూపాయలుగా ఉంది. ఇవాళ 1,01,460 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో వెండి ధరల విషయానికి వస్తే ఇవాళ కిలో వెండి ధర 5,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,31,000గా ఉంది. మార్కెట్లో తులం వెండి ధర 2,310 రూపాయలుగా ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా బంగారం వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.94% అంటే 1,263 రూపాయలు పెరిగి 1,35,459 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ విషయానికి వస్తే గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.94% అంటే 1,263 రూపాయలు పెరిగి 1,35,459 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ 2.72% అంటే 5,661 రూపాయలు పెరిగి 2,14,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $4,396 వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ వెండి ధర $69.37 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు పెరుగుతూ ఉండటంతో ప్రపంచ మార్కెట్లో కదలికలు మారుతున్నాయి. స్విట్జర్లాండ్ నుంచి ఇండియా వెళ్లే బంగారం ఎగుమతులు తాజాగా భారీగా తగ్గాయి. గత గురువారం విడుదలైన స్విస్ కస్టమ్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో స్విట్జర్లాండ్ నుంచి బంగారం ఎగుమతులు నెలవారీగా 15% తగ్గాయి. ఇండియా వెళ్లే సరఫరా భారీగా పడిపోయింది. ఫిబ్రవరి తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ధరల ర్యాలీ. అక్టోబర్ నెలలో బులియన్ ధర ఒక్క ట్రాయ్ ఔన్స్కు $4,381 రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు స్పాట్ ధరలు 65% పెరిగాయి. గత 46 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక లాభంగా మారుతోంది. సేఫ్ హెవెన్ పెట్టుబడులపై ఆసక్తి పెరగడం దీనికి ఇంకో కారణం. స్విస్ డేటా ప్రకారం నవంబర్ నెలలో ఇండియా వెళ్లిన బంగారం కేవలం 2 మెట్రిక్ టన్నులు మాత్రమే. అక్టోబర్ నెలలో ఇది 26 టన్నులు. మరోవైపు పెద్ద బులియన్ వినియోగ దేశమైన చైనా వెళ్లిన సరఫరా పెరిగింది. అక్టోబర్లో 2 టన్నులు ఉండగా నవంబర్లో 12 టన్నులకు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద బులియన్ రిఫైనింగ్ ట్రాన్సిట్ హబ్ అయిన స్విట్జర్లాండ్ నుంచి బ్రిటన్కు బంగారం ఎగుమతులు గత నెల భారీగా పెరిగాయి. నవంబర్లో 45 టన్నులు చేరాయి. జూన్ తర్వాత ఇదే గరిష్ట స్థాయి. అక్టోబర్లో ఇది కేవలం 9 టన్నులు. యుఎస్ స్టాక్స్ నుంచి బులియన్ తిరిగి రావడం దీనికి కారణం. బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓవర్ ది కౌంటర్ గోల్డ్ ట్రేడింగ్ హబ్గా గుర్తింపు పొందింది. ఇండియాలో బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్ మార్పులు ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి. ఇండియాలో బంగారం సాంస్కృతికంగా కూడా అత్యధికంగా కూడా చాలా ముఖ్యమైనది.
పెట్టుబడిగా ఎక్కువ మంది ఇష్టపడతారు. పెళ్లిళ్లు, పండుగలు వంటి వేడుకల్లో బంగారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మార్కెట్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పెట్టుబడిదారులు, ట్రేడర్లు ధర మార్పులను జాగ్రత్తగా గమనిస్తారు. తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండటం ఈ మారుతున్న ధోరణులను సరిగ్గా ఎదుర్కోవడానికి చాలా అవసరం. ప్రపంచ పరిస్థితులు మారితే ఇండియా వంటి దేశాలపై ప్రభావం వెంటనే కనిపిస్తుంది. జాగ్రత్తగా గమనించడం భవిష్యత్తు నిర్ణయాలకు మార్గం చూపిస్తుంది. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.